अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। एक अहम पेशरफ्त में डीसीपी क्राइम्स ए मुत्यम रेड्डी की क़ियादत में साइबराबाद सेंट्रल क्राइम स्टेशन सीसीएस के 5 जोनों ने बाजियाबी की कार्रवाइयों के 9वें मरहले के हिस्से के तौर पर 1061 मसरूक़ा और गुमशुदा मोबाइल फ़ोन्स को कामयाबी के साथ बरामद किया। गुज़िश्ता 45 दिनों के दौरान सेंट्रल इक्विपमेंट आइडेंटिटी रजिस्टर पोर्टल का इस्तेमाल करते हुए तकरीबन 3 करोड़ 20 लाख रुपए मालियत के कुल 1061 मोबाइल फ़ोन बरामद किए गए। साइबराबाद पुलिस कमिश्नर ऑफिस लॉन में मुनक़दा एक तकरीब में ये आलात बाज़ाब्ता तौर पर उनके हक़ीक़ी मालिकान के हवाले किए गए। इस मौके पर बात करते हुए डीसीपी क्राइम्स ए मुत्यम रेड्डी ने कहा, सिर्फ पिछले 45 दिनों में हमने 1061 मोबाइल फ़ोन बरामद किए। जोन के हिसाब से रिकवरी की तफसीलात दर्ज की गई, जिसमें माधापुर सीसीएस 240, बालानगर सीसीएस 188, मिर्चल सीसीएस ने 195, राजेंद्र नगर सीसीएस ने 203 और राजेंद्र नगर सीसीएस ने 203 फ़ोन्स बरामद किए। उन्होंने गुमशुदा या चोरी होने वाले मोबाइल फ़ोन की फौरी तौर पर करीबी पुलिस स्टेशन पोर्टल के ज़रिए इतला देने की अहमियत पर जोर दिया। మీ అందరికీ ముందుగా ఫోన్లు ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్, మీ ఫోన్లు మీకు దొరికినందుకు. ఇప్పుడే చెప్పినట్టు ఫోన్ వాల్యూ 10,000 కానివ్వండి, 1,00,000 కానివ్వండి, 10,000 కొనుక్కునే అతని స్తోమత ప్రకారం అతను కొనుక్కుంటాడు, అదే ఆనందం అతనికి ఉంటుంది. 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కున్న అతనికి అదే ఆనందం ఉంటుంది. ఈరోజు మీ ఫోన్లు తీసుకొని ఒక హాఫ్ డే, మీరు ఒక సగం దినం మీరు టైం స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చారు. అట్లే చాలామంది మంచి మంచి మీ అనుభవాల్ని, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అందరు చెప్పారు. అదే రకంగా మా పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీ ఫోన్ పోగానే మీ ఫోన్లో ఉన్న అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు ఒకరు చెప్పారు 2 లక్షల రూపాయలు పోయినాయని చెప్పేసి. మీ ఫోన్ వాల్యూ 10,000 అయినా మీకు పోయే 1,00,000 రూపాయలు పోవచ్చు, మీ అకౌంట్లో ఉన్న దాన్ని బట్టి 50,000 పోవచ్చు. ఈ విషయంలో కూడా మీరు కొంత జాగ్రత్త తీసుకోవాలి. అట్లే ఈరోజు ఇన్ని ఫోన్లు 1,061 ఫోన్లు రికవరీ చేయడం అంత ఈజీ కాదు. మీరు అనుకున్నంతగా మీరు ఒక కంప్లైంట్ ఇస్తారు, ఆ పోర్టల్ ఎంట్రీ పెడతారు, అంతవరకు మీ పని. కానీ ఈ ఫోన్ ఎక్కడో వైజాగ్లో ఉండొచ్చు, ఎక్కడో బెంగళూరులో ఉండొచ్చు. మీ కొన్న ఫోను వాడుతూ ఉంటే అతనికి ఫోన్ చేయాలి, ఆయనకు మంచిగా చెప్పాలి, ఈ ఫోన్ మీ దొంగ ఫోను, మీ మీద కేసు అవుతుంది, మీరు తెచ్చియాలి. ఒకరు కోఆపరేట్ చేయకపోతే 10 సార్లు ఫోన్ చేయాల్సి వస్తుంది. అట్లా ఫోన్లో రికవర్ చేయడానికి చాలా టైం పడుతుంది.